హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడీస్. ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ పలావ్ అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇప్పుడు పలావ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చి రొయ్యలు తీసుకోండి, అండ్ ఆనియన్ అండి పొడుగ్గా కట్ చేసుకోండి, అండ్ అల్లం, పలావ్ దినుసులు, అండ్ అదేవిధంగా వెల్లుల్లి, అండ్ లెమన్, ఒక లెమన్ అండి, అండ్ వెండు కొబ్బరి, కారం, టేస్ట్కి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 4 పచ్చిమిర్చి, ధనియాల పౌడర్ కొంచెం, అండ్ గరం మసాలా, జీలకర్ర పౌడర్. ఇవి టోటల్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పచ్చిరొయ్యని నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. తర్వాత అందులో ఒక 2.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. సో ముందు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కారం యాడ్ చేసిన తర్వాత అందులోనే మళ్ళీ ఒక 2.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ధనియాల పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్, అండ్ గరం మసాలా వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, గరం మసాలా కూడా. అండ్ అదేవిధంగా జీలకర్ర పౌడర్ కూడా తీసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలండి. జీలకర్ర పౌడర్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి మనం ఈ విధంగా. దానివల్ల మనం వేసుకున్న మసాలాలు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా ప్రాన్స్కి చక్కగా పడతాయి. ఇలా మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ మీద కళాయి పెట్టుకుని అందులో ఒక 4 to 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పలావ్ దినుసులు తీసుకున్నాం కదండి, అవి వేసేసుకోవాలి. సో అవి వేసేసుకొని కలుపుకోండి. సో అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఒక ఆనియన్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోవాలండి. తర్వాత 4 పచ్చిమిర్చి వేసుకోండి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులోనే పుదీనా కూడా వేసుకోండి. సో వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. అండ్ మనం పలావ్ చేసుకుంటున్నాం కాబట్టి పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. అండ్ మనం అల్లం, వెల్లుల్లి అండ్ కొబ్బరి చూపించాను కదా, వాటిని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని అండ్ కలుపుకోండి. ఇవి వేగడానికి కొంచెం ఒక 1 మినిట్ పడుతుంది. సో తర్వాత మనం వేగిపోయిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాన్స్ వేసేసుకోండి ఇందులో. సో వేసేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. సో ప్రాన్స్లో కూడా మనకి వాటర్ ఉంటుందండి. సో వాటర్ అంతా బయటకు వచ్చి చక్కగా ఇవి ఉడికి వేగిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, చక్కగా ప్రాన్స్ ఉడికిపోయాయండి. సో ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఈ ప్రాసెస్ చేయడానికి ముందు రైస్ అనేది వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అది కూడా ఒక 10 మినిట్స్. అలా వాష్ చేసి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసేసుకోండి. సో నేనైతే ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి, దానికి 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బియ్యం వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. సో నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. సో నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఒకవేళ మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే దానికైతే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. నార్మల్ రైస్కి అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకొని కొద్దిగా లెమన్ వేసుకోవాలండి ఇందులో, వాటర్ పోసాక ఇందులో. సో లెమన్ ప్లేస్లో మీ దగ్గర టేస్టింగ్ సాల్ట్ ఉంటే అది కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. సో ప్రజెంట్ టేస్టింగ్ సాల్ట్ నా దగ్గర లేదు, సో లెమన్ వేస్తున్నానండి. ఏదైనా ఒకటి సరిపోతుంది. సో తర్వాత కలిపేసుకొని మూత పెట్టుకోండి. అది ఉడుకుతూ ఉంటుందండి మనకి చక్కగా. తర్వాత చెక్ చేసుకొని మీకు ఒకవేళ ఉప్పు తగ్గిందనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, యాడ్ చేసుకొని మూత పెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా చక్కగా ఉడికిపోతుందండి పలావు. ఇలా అయిపోయిన తర్వాత మీ దగ్గర నెయ్యి ఉంటే పైన వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో మన ప్రాన్స్ పలావ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.